తెలుగుదేశం అద్భుతమైన పార్టీ. కొంతమంది కారణంగా తెలంగాణలో ఆ పార్టీ సమస్యలను ఎదుర్కొంటుంది. దానికి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది. గురుభక్తిని చాటుతూ రేవంత్ వ్యాఖ్య టీడీపీ కనుమరుగడవడంపై తీవ్ర ఆవేదన. సీఎం మాటలతో కాంగ్రెస్లో కలకలమంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. ఇది నేను విన్నా, మస్తు బాధ అనిపించింది. ఇక అయినా కూడా మన దరిద్రం అనుకున్నాం. ఇప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలంగాణ కొట్లాడిందో, ఏ పార్టీ ఆనాడు 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి శ్రీకృష్ణ కమిటీకి డబుల్ స్టాండర్డ్గా లేఖలు ఇచ్చిందో, ఏ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని మళ్ళా తర్వాత చెయ్యిచ్చిందో, ఏ పార్టీ తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదు, తెలంగాణ కాకుండా సమైక్యాంధ్రనే ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యేలతోని మంత్రులతోని లేకపోతే అప్పటి ఎంపీలతోని ధర్నాలు చేపించిందో, ఆ పార్టీని ఇలా బతికిద్దామని చూస్తున్నాడు అంటే అసలు మనం ఏ ఆలోచనతో రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం అనేది ఇలా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఇంత దరిద్రున్నా, ఇంత దుర్మార్గున్నా తెలుగుదేశం బాగుండాలని కోరుకోవడం ఏదో నాకు అర్థమైతే లేదు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పెట్టుకోవచ్చు, ఉండొచ్చు, తప్పు లేదు. కానీ వ్యతిరేకించింది కదా, తెలియదా అసలు నీ గురువు ఏంది, నీ లెక్క ఏంది, అసలు నువ్వు ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలిస్తూ ఉండా లేకపోతే చంద్రబాబు నాయుడు పరిపాలిస్తుండా తెలుస్తలేదు మాకు. ఎవరి డైరెక్షన్లో ఏం జరుగుతుంది? ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పెట్టడం కూడా చంద్రబాబు డైరెక్షన్ తెలుసా మీకు? అది అసలు తెలంగాణ ఎవరి గుప్పిట్లు ఉన్నది నాకు అర్థమవుతలేదు. అందుకోసానికే ఈ నాశనకాలం, అందుకోసానికి ఆయన బనకచర్ల, అందుకోసానికి మన నీళ్ళు తరలిపోడు, అందుకోసానికే మనకి ఇవన్నీ కూడా కథలు. కేంద్రం వాళ్ళని ఒక తరీకా చూస్తుంది, మనని ఒక తరీకా చూస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఇంత దారుణంగా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు. ఇన్ని రోజులన్నా లోపల ఉండొచ్చు ప్రేమ, బయట పడేమో, చెప్పడేమో, బయట కనడేమో, ఉన్నా కూడా నేను సహచరుణ్ణి, నేను ఆయన శిష్యున్నా అని ప్రశ్నిస్తే మనం అనుకున్నాం నిజంగా సరే అయ్యేదాకా ఒక లెక్క, అయినాకన్నా నేర్చుకుంటాడు. ఇక ఏమంటారు కదా, బొట్టు పెట్టేదాకా ఒక లెక్క, పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెట్టిర్రు. బొట్టు పెట్టినాకన్నా కనీసం నేను ఇక ఇక్కడ మనిషినే, ఇక్కడ ఉంటా, ఈయనే తింటా, ఈయనే వంట అంటాడేమో అనుకున్నాం మనం. కాదు కాదు కాదు, ఈడ తింటా, ఆడవంట, ఈడ తింటా, ఈడ ఉన్నదంతా నాశనం చేస్తా, ఆడవైపు పంట. ఇంత గలీజ్ ముఖ్యమంత్రి అయితే నిజంగా ఆడ చూడలేదు. ఏ పార్టీ మనని ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీని మర్చిపోయి, ఏ రైతులనైతే పిట్టల లెక్క కాల్చి చంపిందో బషీర్బాగ్ ఫ్లైఓవర్ పైన, గా పార్టీ కోసానికి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇలా మిమ్మల్ని మోసినందుకు వాడిని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడతావు, మీకు అవకాశం ఇచ్చినందుకు ఆ దుర్మార్గులు తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇక్కడ నాశనం చేస్తావు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని రైతుల నాడు బషీర్బాగ్ ఫ్లైఓవర్ పైన కొట్లాడుతుంటే గ్రామాలకి రైతులు వస్తే వాళ్ళ మీద తుపాకులతోని కాల్చి చంపిన దుర్మార్గుడైన చంద్రబాబుని ఎలా మోస్తా ఉన్నావు, ఆ పార్టీ నిలబడాలని అంటా ఉన్నావు. ప్రజలు యాక్సెప్ట్ చేయరని తెలిసి కూడా కావాలని రుద్దుతా ఉన్నావు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకేం అవసరం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకేం అవసరం. ఇక్కడ కావాలని మళ్ళీ చిచ్చురేపే ప్రయత్నము, మళ్ళీ వైషమ్యాలు. నువ్వు ఎవరి కోసానికైతే కొట్లాడినావో, ఎవరినైతే దూరం పెట్టాలనుకున్నామో, ఎవరినైతే వద్దనుకున్నామో మళ్ళీ తీసుకొచ్చి మన దాంట్లో కలిసి మనని బొందబెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకోసానికి తెచ్చుకున్నాం తెలంగాణ అనిపిస్తుంది. ఇక మరి ఇంకేం ఏడిచింది మరి? ఖాళీ భౌగోళిక తెలంగాణనా, ఖాళీ మన గీత మనం గీసుకొని ఉండుడా? ఏం లాభం? మళ్ళీ గంత గదే ఉన్నది. సాయంత్రం అయితే చాలు, ఇక్కడ సాటర్డే సండేలు చూస్తే మొత్తం అక్కడ వాళ్ళంతా ఇక్కడనే, ఎమ్మెల్యేలు, మంత్రులు, అక్కడి ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా ఇక్కడనే. వాళ్ళని పొమ్మని మనం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈయనే కబ్జాలు, ఈయనే రాజకీయాలు, ఈయనే పంచాయతీలు, ఈయనే సెటిల్మెంట్లు అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఏమాగింది? ఇప్పుడు వాళ్ళ కింద ఉండొద్దురా నాయన, వాళ్ళ పరిపాలన వద్దురా నాయన, స్వరాష్ట్ర పాలన కావాలి, స్వయం పరిపాలన కావాలి అని కొట్లాడి తెచ్చే మళ్ళా తీసుకుపోయి చక్కగా ఆ త్వరలే జొరగొడతా, ఆడనే ఉంచుతాం మిమ్మల్ని, ఆయన కిందనే పెడతా, ఆయన కిందనే ఉండాలి మీరు అని చెప్పి తీసుకుపోయి మమ్మల్ని మళ్ళా ఏదో అంటారు కదా, మా నాశనకాలానికి ఇదంతా జరిగింది. తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి సమాజం మొత్తానికి ఇది నాశనకాలం. ఇది ఏ చంద్రబాబునైతే భయపెట్టించి ఉరికిచ్చిండో కేసీఆర్, ఆయనను ఇంటికాడ కూర్చోబెట్టి, ఎవరైతే మనకు ఉద్యమంలో తుపాకీలు బట్టి తిరిగి ఉద్యమకారులని బెదిరించినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళా మనకు అక్కడికి రాని చెత్తను తెచ్చి మన నెత్తి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. అంతకే అంత మంచిగా బ్రహ్మాండంగా గురుభక్తిని సాటి, నేను ఎట్టి పరిస్థితులలో ఇక మళ్ళా టీడీపీని కాపాడుతా, నిలబెడతా. నేను ఆనాడే చెప్పిన, టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినాడే చెప్పిన, ఈయన ప్రేమ ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఈయనలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మొద్దు కూడా. ఎప్పుడు ఎటన పోవచ్చు, ఇన్ని పార్టీలు మారినోడు, ఇన్ని ఏషాలు వేసినోడు, ఇన్ని కథలు పడ్డాడు, రేపు మిమ్మల్ని కూడా బొందలు పెట్టిపోతాడన్న పోవడన్న నమ్మకం ఏం లేదు. ఏదైనా జరగవచ్చు, ఏదైనా చేస్తాడు ఆయన, ఆయనతో అవుతుంది కూడా. ఇప్పుడు అదే చేసాడు డైరెక్ట్గా. ఏ రోజు ఈ 10 ఏళ్ళలో లేని ముచ్చట్లని మనం ముందర తెచ్చి పెడుతుంది. ఇక 10 ఏళ్ళలో లేవి ఇవి, ఈ పంచాయతీలను తీసుకొచ్చి మనం ముందర పెడుతుంది. ఇక
నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉండు, ఇబ్బంది పెడతాడు, ఎట్లాగూ ఇబ్బంది పడతారు, ఎందుకన్నా గెలిపించుకున్నామని మనకి మనము అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండు.